తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 21న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై చర్చించనున్నారు. రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అవసరమైన నిధులను సేకరణపై దృష్టి పెట్టనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన విధి విధానాలను కూడా కేబినెట్లో చర్చించి ఖరారు చేయనున్నారు. రుణమాఫీ పథకానికి ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేట్ను నిర్ణయించాలి, ఇంకా ఎలాంటి నిబంధనలను విధించాలనే దానిపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 21న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై చర్చించనున్నారు. రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అవసరమైన నిధులను సేకరణపై దృష్టి పెట్టనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన విధి విధానాలను కూడా కేబినెట్లో చర్చించి ఖరారు చేయనున్నారు. రుణమాఫీ పథకానికి ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేట్ను నిర్ణయించాలి, ఇంకా ఎలాంటి నిబంధనలు విధించాలనే దానిపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్. శేఖర్, తెలంగాణ కేబినెట్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 6 గ్యారంటీల పథకం కోసం మేనిఫెస్టోలు చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఎలక్షన్ శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలు అవుతుంది. అయితే హడావుడి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ కావడంతో ఈ నెల 21 నాడు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. అంటే ఈ రమణటువంటి వర్షాకాలం సంబంధించిన వర్షాకాలం బడ్జెట్ నిమోదించడం కోసం పెట్టడం కోసం దీనికి పూర్తి స్థాయి ఇవాళ కేబినెట్ మంత్రులు మొత్తం కూర్చొని ఇలా 21కి మంత్రి మండలి సమావేశం కానున్న నేపథ్యంలో పూర్తిగా ఏంటంటే ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత పెట్టాలి, మనం ఉన్నటువంటి సంక్షేమ పథకం అన్ని కూడా పూర్తి స్థాయిలో 6 గ్యారంటీల పథకం అమలు చేయడం కోసం రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందే విధంగా ఎట్లాంటి బడ్జెట్ రూపొందించడం దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు 15 తారీఖు లోపల ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినటువంటి రుణమాఫీ పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు రుణమాఫీ చేపించడం జరిగితే ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు పరిస్థితి. దీనిలో భాగంగా పూర్తి స్థాయి రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానం రూపొందించే అవకాశం ఉంది. అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి రైతు బంధు చేసే దానిలో పూర్తి విధి విధానం వచ్చాయి. అంటే నిజంగా క్రైటీరియా ఎంత ఉండాలి, 5 ఎకరాల లేకపోతే 10 ఎకరాల పూర్తి స్థాయిలో దానికి రూపొందించే అవకాశం ఉంది. ఏదంటే వర్షాకాలం సమావేశాలు పూర్తి స్థాయి దానికి సంబంధించిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉండాలి, మనకున్నటువంటి అవసరాలు ఏంటనే పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.